సార్ ఇప్పుడు ఒక పేషెంట్కి హార్ట్కి సంబంధించి ఏమైనా స్టంట్ వేసినా ఆపరేషన్ అయినా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవెన్ 30 years ఉన్న వయసు ఉన్న వాళ్ళకి ఇప్పుడు స్టంట్లు పడుతున్నాయి బికాస్ ఆఫ్ హ్యావింగ్ ఎ హార్ట్ బ్లాక్. చాలామంది ఇందులో తప్పు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక సంవత్సరం దాకా మెడిసిన్స్ మంచిగా వాడతారు, డైట్ కంట్రోల్ బాగా చేసుకుంటారు, ఒక 1-2 years మంచిగా చేస్తారు, తర్వాత వాళ్ళు అన్నీ ఆపేస్తారు. అది పెద్ద బ్లండర్, అదే పెద్ద తప్పు. దిస్ ఈజ్ అ సిస్టమిక్ ప్రాబ్లమ్ విచ్ కంటిన్యూస్ ద హోల్ లైఫ్. ఇప్పుడు వాళ్ళకి ఒకసారి బ్లాక్ అయింది అనుకోండి, బ్లాకేజెస్ మళ్ళా కావచ్చు. ఇప్పుడు ఒక కణానికి బ్లాక్ అయింది, తర్వాత వేరే దానికి బ్లాక్ రావచ్చు, లేదంటే ఆ స్టంట్ మళ్ళీ బ్లాక్ కావచ్చు. సో దీనికి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. జాగ్రత్తలు మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటుంది మనకి, అంటే డైట్ పరంగా, ఎక్సర్సైజ్ పరంగా, మెడిసిన్స్ పరంగా, చెకప్స్ పరంగా, అన్ని విధంగా మంచిగా చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ మళ్ళీ రావు ఫ్యూచర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ ఎ స్మోకర్, మీకు స్మోకింగ్ వలన గుండె స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేయించుకున్నారు. సో ఒకటి స్మోకింగ్ ఆపితే సరిపోదు, ఇప్పుడు స్మోకింగ్ ఆపేసుకొని మీకు మెడిసిన్స్ ఇస్తారు. సో మెడిసిన్స్ ఫస్ట్ 1 year కొంచెం ఎక్కువ అంటే మెడిసిన్స్ మీకు అది కంటిన్యూ వాడాలి. ఫస్ట్ 1 year లోపు మీకు స్టంట్ బాడీకి సెట్ అవుతుంది. మీకు స్టంట్ అంటే ఏముంటుంది? ఇట్స్ ఎ మెటాలిక్ సబ్స్టెన్స్ విచ్ ఇస్ ఫారెన్ బాడీ, యు ఆర్ ఇంప్లాంటింగ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ అ పర్సన్. సో 1 year లోపు ఆ స్టంట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అవర్ బాడీ విల్ ఫార్మ్ ఎండోథీలియల్ కవరింగ్ ఇన్ ద స్టంట్. సో దాట్ ప్రాసెస్ విల్ టేక్ 1 year. సో ఫస్ట్ 1 year జాగ్రత్త చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీకు ఆ ప్రాసెస్ మంచిగా అయింది అనుకోండి 1 year దాకా, మీకు తర్వాత స్టంట్ బ్లాక్ తొందరగా రాదు. సో ఫస్ట్ 1 year కొంచెం మెడిసిన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ 1 year దాటిన తర్వాత కూడా మీకు మెడిసిన్స్ ఉంటాయి. మీకు కొన్ని మెడిసిన్స్ తగ్గించేస్తాం, బట్ మీరు ఆ మెడిసిన్స్ లైఫ్ టైం వాడాలి. తర్వాత చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, డైట్లో చేంజెస్, హెల్తీ డైట్ తీసుకోవడం, ఫ్రూట్స్ అన్నీ వాడుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం. అండ్ ఫ్యూచర్లో మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. మీకు స్టంట్ మళ్ళా బ్లాక్ కావచ్చు, మీకు బైపాస్ జరిగింది, బైపాస్గా మళ్ళా బ్లాక్స్ రావచ్చు. ఇప్పుడు దేనికైనా లైఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైపాస్ చేసాం, బైపాస్లో వీ డూ అ లీమా గ్రాఫ్ట్, that will have a life of 10 to 20 years basically, but you will give SVG grafts. SVG grafts will have a life of only 5 to 10 years maximum. 10 years అయిన తర్వాత మళ్ళీ బ్లాకేజెస్ వస్తాయి వాళ్ళకి. సో దానికి మళ్ళీ మెడిసిన్స్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవడం కానీ, చెకప్లు చేయడం కానీ, ఈసీజీ టీఎంటీ కానీ, డాక్టర్ దగ్గర వెళ్ళడం కానీ, డైట్ చేంజెస్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, అండ్ హ్యావింగ్ ఎ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్. మీరు డైలీ యోగా, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ ముఖ్యంగా ఉంటాయి మనకి. ద మిత్ ఇస్, జనాలు ఏమనుకుంటారు 1-2 years వాడేసి ఆపేసుకోవడం, అది పెద్ద తప్పు. అది లైఫ్ టైం మీరు ఫాలో అవుతూ ఉండాలి. అటువంటి ఇప్పుడు మీకు వస్తుంటే బైపాస్ విల్ లైఫ్ టైం. వీ హ్యావ్ సీన్ పీపుల్ హూ హ్యావ్ స్టంట్ ఇన్ 95, 96, 30 years బ్యాక్ స్టంట్ అయింది వాళ్ళకి. ఈవెన్ దాట్ హెస్ బీన్ వర్కింగ్ వెల్. ఇఫ్ యూ కంపేర్ స్టంట్ ఆఫ్ 30 years బ్యాక్, ద స్టంట్ అవైలబుల్ నౌ ఇన్ ద మార్కెట్ ఈస్ 100 times more refined. The current stunt will have a life of much more longer life. If people had a stunt 30 years back and it worked well, that means if you maintain well, you can be very good for the whole life. But మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కంపల్సరీగా. జాగ్రత్తలు తీసుకోకపోతే మీకు సమస్యలు మళ్ళీ వస్తాయి ఫ్యూచర్లో.